మీడియా దిగ్గజం ఉషా కిరణ్ మూవీస్ అధినేత రామోజీరావు కన్నుమూశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అటు మీడియా రంగంలోనే కాకుండా సినీ ఇండస్ట్రీ పైన రామోజీరావు తనదైన ముద్ర వేశారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్లో దాదాపు 90 సినిమాలు తీశారు. ఈ క్రమంలో టాలీవుడ్ కు ఎంతో మంది హీరోలు, హీరోయిన్లను, టెక్నీషియన్లు అందించారు. ఈ బ్యానర్లో 100 సినిమాలు తీయాలనుకున్న రామోజీరావు తన కళ తీరకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయారు. అయితే తన రామోజీ ఫిల్మ్ సిటీలో మాత్రం 100 సినిమాలు షూటింగ్ జరుపుకోవటం విశేషం. పంతొమ్మిది 1984లో శ్రీవారికి ప్రేమలేఖ సినిమాతో నిర్మాతగా మారిన రామోజీరావు అనేక చిత్రాలు నిర్మించి సక్సెస్ అయ్యారు. వాటిలో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ నుంచి సమాజానికి ఉపయోగపడే సామాజిక సినిమాలు ఉన్నాయి. మెకానిక్ మామయ్య వంటి కమర్షియల్ హిట్ సినిమాలు సైతం ఉన్నాయి. అలాగే పీపుల్స్ ఎన్కౌంటర్ వంటి విప్లవాత్మక సినిమాలు, మౌన పోరాటం, ప్రతిఘటన, మయూరి వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలను నిర్మించారు. అదేవిధంగా చిత్రం, నువ్వే కావాలి, ఆనందం వంటి సూపర్ హిట్ లవ్ స్టోరీస్ ఉన్నాయి. ఇక నిన్ను చూడాలని మూవీతో ఎన్టీఆర్ను హీరోగా టాలీవుడ్కు పరిచయం చేశారు. ఎప్పుడైతే మరణ వార్త తెలిసిందో అప్పటి నుంచి కూడా టాలీవుడ్ నుంచి ప్రతి ఒక్కరు స్పందిస్తూ ఉన్నారు. ఆయనతో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాన్ని షేర్ చేసుకుంటున్నారు. అలాగే సినిమా పరిశ్రమకి ఈయన చేసినటువంటి సేవలను ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు. సినిమాతో పాటు ఆయన అనేక విధాలుగా, అంటే సినిమా పరిశ్రమలో ప్రొడ్యూసర్గా సినిమాలు చేయడమే కాకుండా డిస్ట్రిబ్యూటర్గా కూడా అనేక సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆయన ఒక నిర్మాతగా పేపర్ అధినేతగా ఎదిగిన తర్వాత రకరకాల వ్యాపారాలకు వెళ్తున్న క్రమంలో ఆయన సినిమా పరిశ్రమని కూడా ఒక వ్యాపార కేంద్రంగా చూశారు. ఆ వ్యాపార కేంద్రంగా చూస్తున్నప్పుడు తనదైనటువంటి అభిరుచికి దగ్గరగా ఆయన కథల ఎంపిక చేసుకుంటూ సినిమా రంగంలోకి అడుగుపెట్టారని చెప్పాలి. కామెడీ సినిమాల దర్శకుడిగా అద్భుతంగా రాణిస్తున్నటువంటి జంధ్యాల దర్శకత్వంలో ఆయన శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమాతో చిత్ర నిర్మాణం మొదలుపెట్టారు. ఉషా కిరణ్ మూవీస్ అనే బ్యానర్ పేరు స్థాపించి ఆ బ్యానర్ మీద ఆయన సినిమా నిర్మాణం మొదలుపెట్టారు. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఆయన దాదాపు 90కి పైగా సినిమాలు నిర్మించారు. ఈ 90 సినిమాలు కూడా చాలా మోస్ట్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ మూవీసే ఆయన బ్యానర్లోంచి రావడం అనేది చూసాం మనం. దాదాపు 90 సినిమాలో 90% పైగా సక్సెస్ రేట్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్గా కూడా రామోజీరావు మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే కథల ఎంపిక విషయంలో రామోజీరావు ముద్ర స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. చాలా వరకు అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కాబట్టి ఈయన కథల విషయంలో ఇంకెవరికైనా అప్పచెప్తారో లేదా కథలకు సంబంధించి ఇంకెవరైనా చూసుకోమంటారు అనుకుంటారు. కానీ ఆయన కథల దగ్గర నుంచి ప్రొడక్షన్ స్టేజ్ నుంచి ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ నుంచి ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వరకు కూడా అన్ని దగ్గర నుండి చూసుకుంటారు. ఆ క్రమంలో లేదా తనకు బాగా నమ్మిన బంటుకు మాత్రమే అప్పగిస్తారు. అయితే కథ విషయంలో మాత్రం ఆయన ఖచ్చితంగా ప్రతి సినిమాకి సంబంధించినటువంటి కథ ఖచ్చితంగా వింటారు. కథ విన్న తర్వాత ఆయనకు నచ్చితేనే అది ప్రీ ప్రొడక్షన్ నుంచి ప్రొడక్షన్కు, సినిమా వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయనకు కథ చెప్తున్నప్పుడు ఎవరైనా సరే ఒక కొత్త పాయింట్తో వెళ్ళాలి, ఒక కొత్త అంశం ఏదైనా అందులో ఉండాలి, అప్పుడు మాత్రమే చెప్పగలమైనటువంటి ఒక కథ చెప్పడానికి వెళ్ళే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. రొటీన్ కథలు కానీ రెగ్యులర్ స్టోరీస్ కానీ ఎప్పుడు తీయలేదు వాస్తవానికి. కొన్ని కమర్షియల్ సినిమాలు చేసినప్పటికీ కూడా అందులో కూడా ఉషా కిరణ్ మూవీస్ అనే ఒక బ్యానర్కి ఒక వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూకి తగ్గట్టుగానే ఆ కథలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి, కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉంటూనే. సో అలా చూసుకున్నట్లయితే శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమా ఫస్ట్ పిక్చర్ అది బ్లాక్ బస్టర్ అవడం, ఆ తర్వాత వరుసగా ఆయన అనేక సినిమాలు నిర్మించారు. ఈ క్రమంలో అనేక ప్రయోగాలు కూడా చేశారు. ఒక రకంగా ఒక రామోజీరావు అనగానే వ్యాపారాత్మకమైనటువంటి విలువలతో పాటు కొంచెం కంటెంట్ ఉన్నటువంటి సినిమాలు లేదా ఆర్టిస్టిక్ వాల్యూస్ కూడా ఉన్నటువంటి సినిమాలు నిర్మించారనేది మనకి ఆయన సినిమాలు చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. ఆ క్రమంలో చేసినటువంటి ప్రయోగాలు కూడా చాలా వరకు సూపర్ హిట్ అయ్యాయి. ఒక రకంగా కమర్షియల్ సినిమాల వెల్లువ, కంప్లీట్గా కమర్షియల్ సినిమాల వెల్లువ ఉన్నటువంటి తరుణంలో 80-90ల కాలంలో కూడా ఈయన ప్రయోగాత్మకమైనటువంటి సినిమాలు తీశారు. కొంచెం ఎవరు సాహసించలేనటువంటి సబ్జెక్ట్స్ టచ్ చేశారు. అందులో భాగంగా వచ్చింది మనకి మయూరి అనేటువంటి సినిమా. అప్పటికే ఒక కాలు పోగొట్టుకొని జైపూర్ లెగ్తో ఉన్నటువంటి సుధని ప్రధాన పాత్రలో పెట్టి ఒక సినిమా తీయాలనుకుంటున్నప్పుడు అదొక పెద్ద సాహసం అని చెప్పాలి. ఒక కాలు విరిగిపోయినటువంటి అమ్మాయితో, అది జైపూర్ ఫిట్తో ఉన్న అమ్మాయి, ఆ తర్వాత అతను శాస్త్రీయ నృత్యం చేస్తూ వేదికల మీద ఆకట్టుకుంటున్న సందర్భంలో ఆమెతోనే సినిమా తీయడం అనేది ఒక పెద్ద సాహసంగా రామోజీరావు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్గా మనం చెప్పొచ్చు. అలాగే అదే టైంలో మనకి అశ్వని అనే ఒక సినిమా, మనకి పరుగుల రాణిగా పేరు తెచ్చుకున్నటువంటి పీటీ ఉష ఏదైతుందో, పీటీ ఉష తర్వాత ఆ వారసత్వాన్ని కొనసాగించినటువంటి అశ్విని హీరోయిన్గా, ఆమెనే హీరోయిన్గా పెట్టి అశ్విని అని తీసినటువంటి సినిమా సూపర్ హిట్ అయింది కమర్షియల్గా. ఆ రోజుల్లో ఆ సినిమా చాలామందికి ప్రేరణగా నిలిచింది, ఎంతోమందిని ఇన్స్పైర్ చేసినటువంటి సినిమాగా మనం చెప్పుకోవచ్చు. ఒక రకంగా కర్తవ్యం తర్వాత, అంటే కర్తవ్యం ఆయన ప్రొడ్యూస్ చేసింది కాదు, కర్తవ్యం ఆ రోజుల్లో
యూత్ని ముఖ్యంగా అమ్మాయిల్ని ఎంత ఇన్స్పిరేషన్ చేసిందో ఆ రేంజ్లో అశ్విని సినిమా కూడా ఇన్స్పైర్ చేసిందని చెప్పాలి. అలాంటి సినిమాలు ఈయన బ్యానర్లో అనేకం చూసాం. అదే టైంలో కొన్ని అలాగే మౌన పోరాట సినిమా చూసుకున్నట్లయితే ఒక గిరిజన మహిళకి జరిగినటువంటి ఏదైతే మన గతంలో 2-3 సంవత్సరాల క్రితం జై భీమ్ అనే ఒక సినిమా వచ్చిందో, జై భీమ్లో కూడా గిరిజనులకు అన్యాయం జరిగిందని చెప్పేసి లాయరు చంద్రుడు చేసినటువంటి పోరాట నేపథ్యంలో వచ్చినటువంటి కథ ఏదైతే ఉందో ఆ కథని 1990లోని రామోజీరావు అంగీకరించి తీయడం అనేది ఒక సంచలనంగా చెప్పుకోవాలి. మౌన పోరాటం అనే సినిమా కూడా అదే, ఒక గిరిజన అమ్మాయి తనకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి కోర్టులో చేసినటువంటి ఒక పోరాటం ఈ కథ. ఆ కథని ఆ రోజుల్లోనే చాలా స్ఫూర్తివంతంగా అభ్యుదయాత్మకమైనటువంటి ధోరణిలో రామోజీరావు నిర్మించడం, నిజానికి అలాంటి కథను సెలెక్ట్ చేసుకోవడం, ఈ కథ కమర్షియల్గా కూడా వర్కౌట్ ఉందని ఒక అంచనా వేయడంలో రామోజీరావు ఎప్పుడు సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఆయన తీసిన డిఫరెంట్ ఫిల్మ్సే, ఆ డిఫరెంట్ ఫిల్మ్స్లో ఈయన ఎంచుకున్నటువంటి కంటెంట్ చూస్తే ఇది కమర్షియల్గా మిగతా వాళ్ళకి వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తుంది, కానీ ఆయన దానిలో చూసేటువంటి కోణం కూడా వేరుగా ఉంటుంది. ఆ కోణమే ఉషా కిరణ్ మూవీస్ అనే బ్యానర్ని అప్పుడున్నటువంటి పరిశ్రమలో ఉన్నటువంటి మిగతా బ్యానర్స్తో కంప్లీట్గా ఒక ప్రత్యేకంగా నిలిపిందని చెప్పాలి. ఆ ప్రత్యేకతని ప్రతిసారి నిరూపించుకుంటూనే వచ్చారు ఆయన. అదే క్రమంలో 90స్లోనే చేసినటువంటి పీపుల్స్ ఎన్కౌంటర్ అనే సినిమా కొంత విమర్శలకు గురైంది. కమర్షియల్గా సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ కూడా విమర్శనాత్మకంగా చూస్తే కనుక ఆ సినిమా పైన చాలా విమర్శలు వచ్చాయి. ఆయన నక్సలైట్లకి పోలీసులకు మధ్య నలిగిపోతున్నటువంటి సాధారణ జనాలు చూపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ క్రమంలో అప్పుడు ఉధృతంగా ఉన్నటువంటి మావోయిజం లేదా దానికి సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ ఐడియాలజీకి సంబంధించినటువంటి ఉధృతంగా ఉన్నటువంటి తరుణంలో రూపొందించినటువంటి ఈ సినిమా అనేక విమర్శలకు దారితీసింది. అలాగే అందులో ఉన్నటువంటి పాటలు కానీ సాహిత్యం కానీ ప్రజా పోరాటాల నుంచి లేదా ప్రజల నుంచి వచ్చినటువంటి సాహిత్యాన్ని ఈయన కమర్షియలైజ్ చేశారని చెప్పేసి కొన్ని విమర్శలు వచ్చాయి. ఆ రకంగా చూసుకుంటే పీపుల్స్ ఎన్కౌంటర్ కమర్షియల్గా హిట్ అయినప్పటికీ కూడా ఈ బ్యానర్లో ఎక్కువ విమర్శలు ఎదుర్కొన్నటువంటి సినిమాగా కూడా పీపుల్స్ ఎన్కౌంటర్ని చూడాలి. ఆ తర్వాత ఆయన చెప్పినట్టు చేసినటువంటి యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ కూడా చూసుకోవచ్చు మనం. ఎందుకంటే ఒక ట్రెండ్ మారుతున్న దశ, 90ల కాలంలో సినిమాలు ఒక మూసధ్వనంలో నుంచి కంప్లీట్గా కమర్షియల్ ఎలిమెంట్స్ లేదా పోలీస్ క్యారెక్టర్లు, రౌడీ, విలన్, 4 ఫైట్లు, 6 పాటలు, కామెడీ, సెంటిమెంట్ ఇలాంటి ఒక రెగ్యులర్గా ఉన్నటువంటి తరుణంలో ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ కూడా మనం అట్రాక్ట్ చేయొచ్చు చేసినటువంటి సినిమా నువ్వే కావాలి ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఆ సినిమాతో తరుణ్ని హీరోగా పరిచయం చేశాడు రామోజీరావు. తరుణ్ ఆ సినిమాతో ఓవర్ నైట్ సూపర్ స్టార్గా మారాడు. ఆ సినిమా సాధించినటువంటి విజయం నిజానికి టాలీవుడ్లో ఒక ట్రెండ్ సెట్ చేసిందని చెప్పాలి. ఆ తర్వాత నుంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్ అంటే ఇలాగా ఉండాలని చెప్పేసి ఒక ట్రెండ్ మొదలైంది. ఆ ట్రెండ్లో అనేక సినిమాలు మనం ఆ తర్వాత చూసాం. అదే ట్రెండ్ కొంత మొనాటనీ కూడా వచ్చేంత వరకు కూడా ఆయన ఒక క్రియేట్ చేసినటువంటి ఈ ట్రెండ్ ఏదైతే ఉందో నిజంగా ఒక సెన్సేషన్ అని చెప్పాలి. అలాగే చిత్రం లాంటి సినిమా ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేది నిజంగా చాలామంది ఆశ్చర్యపోయినటువంటి సందర్భం. అది చిత్రం కాస్త అడల్ట్ కంటెంట్ లాగా ఎక్కువగా కనిపించినప్పటికీ కూడా ఒక ఇన్నోసెంట్ ఏజ్లో ప్రేమలో పడ్డటువంటి ఒక ఇద్దరు కుర్రాళ్ళు వాళ్ళ లైఫ్ని ఎలా ఫేస్ చేశారు, వాళ్ళ లైఫ్లో ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అన్నిటికీ మించి ఒక పిల్లాడు పుట్టిన తర్వాత ఇద్దరు అమ్మాయి అబ్బాయి కాలేజీకి వెళ్ళడం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఒక దర్శకుడు చెప్పొచ్చేమో, కానీ ఆ కాన్సెప్ట్లో కూడా ఒక కమర్షియల్ ఎలిమెంట్ ఉంది. ఆ కాన్సెప్ట్లో కూడా ఒక ఆడియన్స్ ఎంటర్టైన్ చేసే ఒక అంశం ఉంది. ఆ కాన్సెప్ట్లో కూడా ప్రేక్షకులకి నచ్చేటువంటి ఏదో ఒక ఆస్పెక్ట్ ఉంది అని చెప్పేసి దాన్ని గుర్తించి గమనించినటువంటి వ్యక్తి రామోజీరావు. మనం ముందే చెప్పినట్టుగా కథల విషయంలో రామోజీరావు ఆలోచన ధోరణి చాలా విచిత్రంగా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఆయన చేసినటువంటి సినిమాలన్నీ కూడా నిజంగా మిగతా వాళ్ళకి కమర్షియల్గా వర్కౌట్ అవుతాయని ఎట్టి పరిస్థితులు అనుకోరు. బట్ ఆయన ఆలోచించే విధానం, ఆయన కథల్లో ఎంచుకునేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కొంచెం స్పష్టంగాను ప్రత్యేకంగాను వేరుగా కనిపిస్తాయి. ఆ కనిపించడంలో నుంచే దర్శకుడి ఆలోచనకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇవ్వడం, ఒకసారి తన కథను లాక్ చేసిన తర్వాత ఆ కథకు సంబంధించినటువంటి పూర్తి స్వేచ్ఛ దర్శకుడికి ఇవ్వడం, ఆ దర్శకుడి ఆలోచన విధానానికి అనుగుణంగానే ఆ సినిమా చిత్రీకరణ జరగడం అనేది మనం చూసాం. ఆ కోణంలో చూసుకున్నట్లయితే చిత్రం అనే సినిమా ఒక ట్రెండ్ అని కాదు, సెన్సేషన్ అని కాదు, ఒక రెవల్యూషన్ అని చెప్పాలి. అంటే ఆ బ్యానర్కి సంబంధించి పర్టికులర్గా ఆ బ్యానర్లు అప్పటివరకు వచ్చినటువంటి సినిమాలతో కంపేర్ చేస్తే కనుక చిత్రం లాంటి సినిమా ఒక రెవల్యూషన్ అని చెప్పాలి ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్లో. ఆ తర్వాత తేజ కానీ ఆ సినిమాతో హీరోగా పరిచయమైనటువంటి ఉదయ్ కిరణ్ కూడా ఓవర్ నైట్ పెద్ద స్టార్ అయ్యాడు. ఆ తర్వాత సూపర్ స్టార్ ఎదిగే క్రమంలో అతని లైఫ్లో వేరైపోయినప్పుడు కూడా తేజ కూడా ఒక పెద్ద స్టార్ డైరెక్టర్గా ఎదిగాడు. ఆ సినిమాతో పరిచయం అయినట్టు అప్పుడు సినిమాటోగ్రాఫర్గా ఉన్నటువంటి తేజ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యి చాలా పెద్ద దర్శకుడిగా ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో ఉండటం చూసాం. ఆ తర్వాత అతను కూడా చాలామందిని ఇంట్రడ్యూస్ చేశాడు. అలాగే 2001లో నిన్ను చూడాలనే సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు ఏదైతే గ్లోబల్ స్టార్ అని మ్యాన్ ఆఫ్ మాస్ అని చెప్పుకుంటున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ని హీరోగా పరిచయం చేసింది కూడా రామోజీరావు. ఆ తర్వాత వాళ్ళ అన్న కళ్యాణ్ రామ్ని హీరోగా పరిచయం చేసింది కూడా రామోజీరావు కావడం ఇక్కడ విశేషం చెప్పుకోవాలి. ఏదైతే తనకు నచ్చినటువంటి ఎన్టీ రామారావుని, సీనియర్ ఎన్టీఆర్ని రామోజీరావు విపరీతంగా అభిమానించేవాళ్ళు. ఆ క్రమంలో అప్పుడు పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమన్నప్పటికీ కూడా ఒక ఆర్టిస్ట్గా, నటుడిగా ఎన్టీ రామారావుని ఎక్కువగా అభిమానించేటువంటి రామోజీరావు ఆయన మనవలిద్దరిని వెండితెరకి పరిచయం చేయడం కోసం తను తీసుకున్నటువంటి చొరవ కూడా ప్రత్యేకంగానే చూడాలి. నిన్ను చూడాలనే సినిమా ఎన్టీఆర్కి అడోలసెంట్ అంటే ఒక 90s టీనేజ్లో ఉండగానే తీసినటువంటి సినిమా కంటెంట్ కూడా అలాగే ఉంటుంది. బట్ ఇతను ఒక యాక్టర్ ఉన్నాడు, ఇతను ఒక యాక్టర్గా పరిచయం చేయాలి, వాళ్ళకి ఇచ్చినటువంటి మాట ప్రకారం అతను పరిచయం చేయాలని చెప్పి ఆయన తీసుకున్నటువంటి చొరవతో ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా మారడం, ఆ తర్వాత అతను కమర్షియల్గా
తను పరిచయం చేసినటువంటి మళ్ళీ టీవీ సీరియల్స్ సంబంధించి ఈటీవీలో తను పరిచయం చేసినటువంటి రాజమౌళి దర్శకత్వంలోనే ఎన్టీఆర్ మళ్ళీ ఒక పెద్ద స్టార్గా స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమాతో ఎదగడం. నిజానికి ఇప్పుడు రాజమౌళి మనకు పాన్ ఇండియన్ స్టార్, గ్లోబల్ డైరెక్టర్ అని చెప్పుకుంటున్నటువంటి రాజమౌళిలో ఉన్నటువంటి పొటెన్షియల్ని గుర్తించింది కూడా ఒక రకంగా రామోజీరావు అని చెప్పాలి. ఆయన శాంతి నివాసం అనే సీరియల్ ఈటీవీలో ఆ రోజుల్లో ఒక కమర్షియల్ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో ఆ రేంజ్లో రాజమౌళి డైరెక్ట్ చేసినటువంటి శాంతి నివాసం సీరియల్ అంత పెద్ద హిట్ అయింది. అలాంటి ఒక దర్శకుడిని పట్టుకోగలిగేటువంటి కెపాసిటీ కూడా రామోజీరావులో మనం చూస్తాం. అది అరుదైనది ఏం కాదు, అది ఆయనకున్నటువంటి సహజమైనటువంటి ఒక ఆర్ట్ అనే చెప్పాలి. అలాగే మనకు ఆనందం అనే సినిమా కూడా చూసాం. ఆనందం కూడా ఒక ట్రెండ్ సెట్ చేసినటువంటి సినిమా. ఏదైతే నువ్వే కావాలో హీరో హీరోయిన్ మధ్య గొడవలు పెట్టుకోవడం, ఆ తర్వాత ప్రేమలో పట్ట ఉందో ఆ కాన్సెప్ట్ని కాస్త భిన్నంగా తీసుకెళ్లి దర్శకుడు శ్రీను వైట్ల చెప్పినప్పుడు ఆయన నమ్మడం, దానికి విపరీతమైనటువంటి కామెడీ కోటింగ్ ఉండడం, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడం అనేది రామోజీరావు ఎలా ఆలోచిస్తారు కథలకు సంబంధించి, సినిమా కథలకు సంబంధించి ఎలా ఆలోచిస్తారు అనేది ఆనందం కూడా ఒక నిదర్శనం. నిజానికి ఆనందం సినిమా కంటే ముందు శ్రీను వైట్ల తీసినటువంటి నీకోసం అనే సినిమా కమర్షియల్గా పెద్ద హిట్ కాదు. అలాంటి దర్శకుడు ఇలాంటి కథ తీసుకొని వెళ్ళినప్పుడు కూడా అతను నమ్మాడంటే అది రామోజీరావు ఆలోచన విధానం ఎలా ఉంటుందో మనకు అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత శ్రీను వైట్ల ఆ టైంలో ఒక ఇండస్ట్రీలోనే నెంబర్ 1 డైరెక్టర్గా ఎదగడం మనం చూసాం. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన రూపొందించినటువంటి సినిమాలు కావచ్చు, కంటెంట్స్ కావచ్చు, చేసినటువంటి ప్రయోగాలు కావచ్చు, ఏ చూసుకున్నా సరే అందులో ఒక రామోజీరావు అనే ఒక ముద్ర స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన చుట్టూ ఉన్నటువంటి టీం కూడా ఈయన టేస్ట్ ఏంటో తెలుసు కాబట్టి ఆ టేస్ట్కి అనుగుణంగా ఉన్న కథలు మాత్రమే ఆయన వరకు తీసుకెళ్లడం అనేది కూడా మనం చూసాం. సినిమా మేకింగ్లో కానీ టేకింగ్లో కానీ ఆయన పెద్దగా ఇన్వాల్వ్ కాకపోయినప్పటికీ కూడా కథలకు సంబంధించినటువంటి జడ్జి చేయడంలో రామోజీరావు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ అనే చెప్పాలి. అలా చూసుకుని అందుకనే ఉషా కిరణ్ లాంటి బ్యానర్ 90 సినిమాల వరకు రాగలిగింది అంటే ఖచ్చితంగా ఆయన తీసుకున్నటువంటి డెసిషన్స్ దాని వెనక ఉన్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత చాలా వరకు సినిమాలు ప్రొడ్యూస్ చేయడం ఒక ఎత్తు అయితే, డిస్ట్రిబ్యూట్ చేయడం ఒక ఎత్తు అయితే, తను స్థాపించినటువంటి రామోజీ ఫిల్మ్ సిటీలో అనేక వందల సినిమాలు షూటింగ్ జరుపుకోవడం, ఆ తొలినాలలో రామోజీ ఫిల్మ్ స్థాపించినటువంటి తొలినాలలో చాలా సినిమాలు 90% 95% పూర్తిగా అక్కడే షూటింగ్ జరుపుకునేలాగా చేసినటువంటి వెసులుబాట్లు కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి సెట్టింగ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గ్రీనరీ కావచ్చు, మొత్తం రకరకాలైనటువంటి డిజైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రామోజీరావు విజన్కి అర్థం పడుతూ ఉంటాయి. ఆయన విజనరీ అని చాలామంది చెప్తూ ఉంటారు కాబట్టి ఆ విజనరీ సినిమా పరంగా చూసుకుంటే కనుక ఇది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కమర్షియల్ సినిమాలు వెల్లువెత్తున్న తరుణంలో ఈయన రూపొందించినటువంటి సినిమాలు ఖచ్చితంగా ప్రతిఘటన, విజయశాంతి రూపొందించినటువంటి ప్రతిఘటన సినిమా కూడా ఆ రోజుల్లో ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో అందరికీ తెలుసు. అప్పటికే లేడీ సూపర్ స్టార్గా విజయశాంతి పెద్ద స్టార్ అయినప్పటికీ ఈ కథలో ఉన్నటువంటి ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ అనేది పట్టుకోగలడం అనేది రామోజీరావు లాంటి ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్కి ఇలాంటి ఒక టెక్నిక్ అలవట్టం అనేది, లేదా ఇలాంటి ఒక ఐడియాలజీ ఉండటం అనేది కొంత ఆశ్చర్యం కలిగించినప్పటికీ కూడా దాంతోనే ఆయన తన కొత్త ఏ కథలో అయితే ఇతర నిర్మాతలు చూడలేని ఒక కోణం ఉంటుందో ఆ కోణం ఆయన చూడగలిగినటువంటి పరిస్థితిని మనం చూసాం. అందుకనే ఆయన రూపొందించినటువంటి సినిమాలు అంత పెద్ద విజయం సాధించాయి. కొన్ని సినిమాలు పోయినప్పటికీ కూడా రవిబాబు లాంటి దర్శకుని నువ్విలా అనే సినిమాతో ఇంట్రడ్యూస్ చేయడం, అలాగే వీధి లాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీ చేయడం కూడా మనం చూసాం. సో ఓవరాల్గా చూసుకుంటే తెలుగు సినిమా పరిశ్రమ మీద రామోజీరావు ముద్ర అనేది చాలా స్పష్టం. ఆయనలాగా సినిమాలు రూపొందించిన నిర్మాతలు మనకు పెద్దగా కనిపించలేదు. ఎందుకంటే ఇన్ని వేరియేషన్స్ ఉన్నటువంటి సినిమాలు ఏ ప్రొడ్యూసర్ చేయలేదు, ఏ ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేయలేదు. అంచేత రామోజీరావు అనే పర్సన్ టాలీవుడ్కి సంబంధించి ఒక దిగ్గజ నిర్మాతగానే చెప్పుకోవాలి. ఒక డిస్ట్రిబ్యూటర్గా కూడా ఆయన చేసినటువంటి సినిమాలు చాలా పెద్ద విజయాలు సాధించాయి. సొంత సినిమాలు కాకుండా బయట సినిమాలు కూడా మయూరి డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా అనేక సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా దాంట్లో కూడా తనదైనటువంటి టేస్ట్ను మాత్రమే చూపిస్తూ ఆయన సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయడం చూసాం. సో టాలీవుడ్ చరిత్రలో రామోజీరావు అనే ఒక పేజీ లేదా ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ అనేది ఎప్పటికీ చెరిగిపోని ఒక గొప్ప పేజీగానే చెప్పుకోవాలి మనం.